నెక్స్ట్ కంపారిజన్ మన హ్యాపీనెస్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుందో చూద్దాం. అందులో చాలామంది సాడ్గా ఉండడానికి రీజన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావు, వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం. నిజం చెప్పాలంటే మీ లైఫ్ పర్ఫెక్ట్గానే లేకపోతే మీ లైఫ్ బాగానే ఉంటుంది, కాకపోతే ఇంకొకరితో కంపారిజన్ చేయడం వల్ల అది మీకు పర్ఫెక్ట్ అనిపించదు, లేకపోతే మంచిగా అనిపించదు. ఈ రోజుల్లో చాలామంది జీవించడం కంటే వేరే వాళ్ళ లైఫ్ స్టైల్, వేరే వాళ్ళ సక్సెస్, వేరే వాళ్ళ రిలేషన్షిప్స్, వేరే వాళ్ళ లుక్స్ అబ్జర్వ్ చేయడంలో స్పెండ్ చేస్తున్నారు టైంని. వాళ్ళ సక్సెస్, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి ఇంకా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటున్నారు అనమాట. కంపారిజన్ అనేది ఒక రకంగా చాలా డేంజరస్, ఎందుకంటే ఇది మీ వర్త్ని చంపేస్తుంది. దీనివల్ల మీ ప్రోగ్రెస్ కాకుండా వేరే వాళ్ళ ప్రోగ్రెస్ని మెజర్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నుంచే ఇన్సెక్యూరిటీ, స్ట్రెస్, జెలస్, సాడ్నెస్ స్టార్ట్ అవుతాయి. సోషల్ మీడియా ఫేక్ రియాలిటీని చూపిస్తుంది. మీరు కంపేర్ చేసుకునేది వాళ్ళ హోల్ లైఫ్ని కాదు, మీకు వాళ్ళు చూపిస్తున్న చిన్న చిన్న హైలైట్స్ని, వాళ్ళ బెస్ట్ మూమెంట్ని మాత్రమే మీరు కంపేర్ చేస్తున్నారు. వాళ్ళ స్ట్రగుల్స్ కనిపించట్లేదు మీకు. అండ్ మనం కంపేర్ చేసుకునేది కూడా ఆ హైలైట్స్తోని మాత్రమే. ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వడానికి వేరే వేరే టైమింగ్స్ ఉండొచ్చు. కొందరు 20sలో సక్సెస్ అవ్వచ్చు, కొందరు 40sలో సక్సెస్ అవ్వచ్చు, కొంతమంది ఎర్లీగా సెటిల్ అయిపోవచ్చు, కొందరు లేట్గా సెటిల్ అవ్వచ్చు. లేట్గా సెటిల్ అయినంత మాత్రాన అది ఫెయిల్యూర్ అని కాదు. కంపారిజన్ అనేది ఎందుకు వస్తుంది? సేమ్ చిన్నప్పటి నుంచి వాళ్ళతో కంపేర్ చేయడం, వీళ్ళతో కంపేర్ చేయడం. వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, నువ్వు కూడా అలాగే చదువుకోవాలి. వాడు చూడు ఏం చేస్తున్నాడు, నువ్వు కూడా అలాగే చేయాలి. వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, నువ్వు కూడా అలాగే ఉండాలి. చిన్నప్పటి నుంచే కంపారిజన్ స్టార్ట్ చేసేసారు సొసైటీ. అందుకే మన బ్రెయిన్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా కంపేర్ చేయడం అనేది స్టార్ట్ చేసేస్తుంది. ఏ విషయంలోనైనా, సొసైటీలోనే కాదు, మన ఇంట్లోనే చూడండి. ఇప్పుడు ఒక అక్క ఉన్న, లేకపోతే ఒక తమ్ముడు, లేకపోతే ఒక అన్నయ్య కూడా అట్లా చేస్తున్నాడు, నువ్వు అట్లా చేయకూడదు, అన్నయ్యలాగా చేయాలి. మరి ఇంట్లోనే స్టార్ట్ చేసేస్తాం మనం. అందుకని చెప్పేసి మన అప్బ్రింగింగ్ అట్లా ఉంది కాబట్టి మనం కూడా అట్లాగే తయారైపోయినాం అనమాట. అక్కడి నుంచే కంపారిజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సరే, మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి? అది కదా మెయిన్ మనకు కావాల్సింది. నీ జర్నీ మీద ఫోకస్ పెట్టాలి ఫస్ట్. నిన్న నువ్వు ఎలాగా ఉన్నావు, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు, నీతో నువ్వు కంపేర్ చేసుకోవాలి, పక్క వాళ్ళతో కాదు. సోషల్ మీడియా కన్జంప్షన్ తగ్గించాలి. ఎక్కువ కన్జ్యూమ్ చేస్తూ ఉంటే అందరు నీకు హ్యాపీగానే కనిపిస్తారు, నీకు నువ్వు తప్ప. నెక్స్ట్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలి. లేని దాని మీద ఫోకస్ పెట్టకుండా ఉన్న దానితో సాటిస్ఫాక్షన్ ఉండగలగాలి. ఆల్రెడీ ఉన్న దానిపైన గ్రాటిట్యూడ్ని కలిగి ఉండడం. ఉన్న దాని మీద ఫోకస్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాడు. లేని దాని మీద ఫోకస్ చేస్తే ఇంకా సాడ్నెస్సే ఉంటుంది లైఫ్లో. నువ్వు ఏ పేజ్లో అయితే ఉన్నావో దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. స్లో ప్రోగ్రెస్ కూడా ప్రోగ్రెస్ అయినట్టే కదా. మీ పైన నీకు నమ్మకం ఉండాలి. కంపారిజన్ అనేది చిన్న చిన్నగా మన సంతోషాన్ని చంపేస్తుంది. నువ్వెవరో మర్చిపోయి ఇంకొకరిలాగా ఉండడానికి ట్రై చేస్తున్నప్పుడు నీ ఒరిజినాలిటీ అనేది చనిపోతుంది. ఒక్కొక్కరి లైఫ్ డిఫరెంట్ స్టోరీ. నీ లైఫ్ నీకు ఒక సపరేట్ స్టోరీ. ఇంకొకరి లైఫ్తోని లేకపోతే ఇంకొక స్టోరీతోని కంపేర్ చేసుకోకూడదు. పీస్ కావాలంటే కంపారిజన్ మానేసేయాలి. గ్రోత్ కావాలి అంటే సెల్ఫ్ ఫోకస్ పెంచాలి. ఈరోజు ఏదైతే హ్యాపీనెస్ని తగ్గించే 2 రీజన్స్ ఉన్నాయో వాటిపైన మనం మాట్లాడుకున్నాము. అంతకంటే ఎక్కువ వినడానికి ఎవరు ఇష్టపడరు కాబట్టి నెక్స్ట్ రీజన్స్ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.